హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో స్పర్మ్ కౌంట్ కావచ్చు, మొటిలిటీ కావచ్చు, మార్ఫాలజీ కావచ్చు, ఏ ఫ్యాక్టర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం వలన కౌంట్ అనేది తగ్గిపోతుంది, ఏ ఏ మెయిన్ 3 కాంపోనెంట్స్ వాటిని ఎఫెక్ట్ చేస్తుంది అనే విషయం గురించి ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరొక రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో స్టార్ట్ చేసిన వెంటనే మీరు లైక్ చేయటం వలన నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. దట్టు ప్రతి ఒక్కరికి కూడా ఈ మెసేజ్ అనేది ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి అంటే మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. స్పర్మ్ కౌంట్ని కానీ, మొటిలిటీని కానీ, మార్ఫాలజీ కానీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే చూసే ముందు మెయిన్గా 3 ఫ్యాక్టర్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి పొల్యూషన్స్. ఇప్పుడుండే కరెంట్ ఎన్విరాన్మెంట్కి ఎంతో పొల్యూషన్స్ అనమాట. అంటే దుమ్ము కావచ్చు, ధూళి, ఎంతో అంటే సరౌండింగ్స్ ఎన్విరాన్మెంట్ అనేది పరిశుభ్రంగా లేకపోవటం వలన ఆ స్మెల్ అంతా కూడా పొల్యూషన్స్కి గురైపోయి పొల్యూషన్ అనేది ఎఫెక్టివ్ లో మొటిలిటీ అండ్ మార్ఫాలజీ అండ్ స్ట్రక్చరల్ డిఫార్మిటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి ఎన్నో స్టడీస్, ఇండియన్ స్టడీసే కాకుండా అదర్ కంట్రీస్లో కూడా స్టడీస్ చేయడం జరిగింది. పొల్యూషన్ వల్ల స్పర్మ్ కౌంట్ కావచ్చు, మొటిలిటీ కావచ్చు, మార్ఫాలజీ కావచ్చు, వాటిల్లో డిస్టర్బెన్సెస్ వస్తుంది, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని స్టడీస్ వెల్లడించడం జరిగింది. సో పొల్యూషన్ నుంచి ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, వాటిని ఎలా అవాయిడ్ చేసుకొని ఎలా కౌంట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని చూసినట్లయితే, ఎనీవే ఇప్పుడు ప్రజెంట్ మనం ప్రతి ఒక్కరం కూడా మాస్క్ ధరిస్తున్నాము. N95కి అలవాటు పడిపోయినాం కాబట్టి మీరు బయటికి వెళ్ళాలి, పొల్యూషన్స్కి ఎక్స్పోజ్ అవ్వాలి అంటే కరెంట్ ట్రెండ్లో వచ్చేసి ప్రతి ఒక్కరు జాబ్ హోల్డర్స్, ప్రతి ఒక్కరూ బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి అనమాట. సో మీరు ఆఫీసర్స్కి కావచ్చు, లేదా ఎక్కడ బయటికి వెళ్ళినా, లేదంటే మార్కెట్కి వెళ్ళినా కూడా మీరు N95 ధరించి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ఉన్న మొటిలిటీని, ఉన్న స్పర్మ్ యొక్క కౌంట్ని కావచ్చు, మొటిలిటీని కావచ్చు, మార్ఫాలజీ కావచ్చు, అవి స్ట్రక్చరల్ చేంజెస్ అవ్వకుండా కాపాడుకోవచ్చు అనమాట. సో ఇది ఒక టిప్ అనమాట. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది గ్లాసెస్ కావచ్చు, ప్లాస్టిక్ కప్స్ కావచ్చు, ప్లాస్టిక్ ప్లేట్స్ కావచ్చు, ఇవి వాడటం వలన ఇందులో ఉండే ఒక బ్యాడ్ కెమికల్ అనేది యూజ్ చేస్తారన్నమాట ఈ ప్లాస్టిక్లో. ఆ ప్లాస్టిక్ ఏంటి అంటే బిస్ఫెనాల్ ఈ అనే ఒక పాయిజనస్ మెటీరియల్ అనేది ప్లాస్టిక్లో యూజ్ చేస్తారన్నమాట. ఆ ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కప్స్ యూజ్ చేయటం వలన హీట్గా తగిలినప్పుడు బిస్ఫెనాల్ ఈ అనేది మెల్ట్ అయిపోయి బాడీలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ అంటే ఫీమేల్ యొక్క హార్మోన్స్ అనేవి మేల్స్లో డెవలప్ అయిపోయి వాళ్ళ యొక్క సెక్సువల్ యాక్టివిటీకి కావచ్చు, వాళ్ళ యొక్క కౌంట్కి కావచ్చు, మార్ఫాలజీ కావచ్చు, ఈ క్వాలిటీకి తగ్గే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. సో ప్లాస్టిక్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలంటే, మీరు ప్లాస్టిక్ వాడే బదులుగా కాపర్ బాటిల్స్ కావచ్చు, నార్మల్ స్టీల్ ప్లేట్స్ కావచ్చు, స్టీల్ బాటిల్స్ కావచ్చు, చూసేదానికి కొంచెం బాగలేకపోయినా కూడా అవి హెల్తీ అనమాట. అంటే ప్లాస్టిక్లో ఉండే ఈ యొక్క కంటెంట్ అనేది ఈ స్టీల్స్లో కానీ కాపర్లో ఉండదు కాబట్టి మీరు సేఫ్గా ఉండొచ్చు. అలాగే మీ యొక్క స్పర్మ్ కౌంట్ని ఇంక్రీజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఈ యొక్క ప్లాస్టిక్లో ఉండే బిస్ఫెనాల్ ఈ అనేది మిమిక్స్గా పనిచేసి ఈస్ట్రోజన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి చాలా చాలా డేంజర్ అనమాట. ప్లాస్టిక్ని అవాయిడ్ చేసుకొని మీరు నేను చెప్పిన విధంగా స్టీల్స్ కానీ, లేదంటే కాపర్ బాటిల్స్ కానీ అలా యూజ్ చేయటం మంచిది. నెక్స్ట్ థర్డ్ థింగ్ చూసినట్లయితే షాంపూ యూజ్ చేయటం, లేదంటే సోప్స్, లైక్ డియోడ్రెంట్స్, వీటిల్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో బాతింగ్ సోప్స్ అంటే డైలీ 1 or 2 అనేది యూజ్ చేస్తాము, అది డిసపియర్ అయిపోతుంది. డియోడ్రెంట్స్ అంటే స్ప్రేస్ కావచ్చు, ఈ ఫ్రాగ్రెన్స్ ఎక్కువగా ఉండే, స్మెల్ ఎక్కువగా ఉండే షాంపూస్ అవి యూజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే అందులో ఒక కెమికల్ అనేది డిపాజిట్ అయి ఉంటుంది. వీటిని పారాబెన్స్ అంటారనమాట. ఈ పారాబెన్స్ వల్ల బాడీకి అంటే ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఇందులో ఉండే షాంపూస్ కావచ్చు, డియోడ్రెంట్స్ కావచ్చు, సోప్స్ కావచ్చు, ఈ పారాబెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే క్వాలిటీ పడిపోయే అవకాశాలు ఉంటాయి. దట్టు మార్ఫాలజికల్ ఇష్యూస్ అంటే స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో పారాబెన్ ఫ్రీ షాంపూస్, డియోడ్రెంట్స్ కావచ్చు, షాంపూస్ కావచ్చు అవైలబుల్గా మార్కెట్లో ఉంటాయి కాబట్టి యూజ్ చేయటం మంచిదన్నమాట. మీ కౌంట్ని, మీ యొక్క క్వాలిటీని, మార్ఫాలజీని, స్ట్రక్చరల్ చేంజెస్ని ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే నేను చెప్పిన ఈ 3 పారామీటర్స్. ఫస్ట్ వన్ వచ్చేసి పొల్యూషన్, ప్లాస్టిక్ని అవాయిడ్ చేసుకోవటం. థర్డ్ థింగ్ వచ్చేసి పారాఫిన్స్తో కూడిన థింగ్స్ని యూజ్ చేయటం. వీటిని అవాయిడ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, కౌంట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు.
అలాగే ఉన్న వాటిని సేఫ్గా చేసుకోవాలి అనుకుంటే వీటన్నిటికీ ఖచ్చితంగా మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. మరి ఇదండి వీడియో. కౌంట్ని మార్ఫాలజికల్ స్ట్రక్చరల్ కావచ్చు, క్వాలిటీని కావచ్చు ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎఫెక్ట్ అవ్వకుండా ఓవర్కమ్ చేసుకోవాలి అని కొన్ని థింగ్స్ అన్నీ చూసాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయటం వలన మీరు నన్ను సపోర్టివ్గానే ఉండటమే కాకుండా ఇవి ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా, క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.